వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నిరుద్యోగుల నిరసనలతో రాష్ట్రం అట్టుడుపుతోంది. హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు వరుసగా నిరుద్యోగుల జేఏసీ నేతృత్వంలో నిరసనలు మిన్నెడుతున్నాయి. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని చాలా పెద్ద ఎత్తున డిమాండ్ కూడా వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు గుప్పించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక హామీలు ఇచ్చింది. ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన్ని నిలబడతామని, 2 లక్షల ఉద్యోగులకు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత నిరుద్యోగ వృత్తి కూడా అంశాన్ని కూడా ఉటంకిస్తూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొంది. కానీ ప్రస్తుతం ఈ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం మిన్నకుండడం పట్ల నిరుద్యోగులు తీవ్రమైనటువంటి ఆవేదనకు, ఆందోళనకు గురవుతూ ప్రస్తుతం నిరసనల బాట పడ్డారు. ప్రస్తుతం మనకు అందుబాటులో బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేష్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గత ప్రభుత్వంపై కూడా ఇదే విమర్శలు వచ్చాయి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంపై కూడా మీరు కీలకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, మరికొంతకాలం సమయం ఇస్తే 2 లక్షల ఉద్యోగాలను రాష్ట్రంలో సృష్టిస్తాం. ఇప్పటికే కేవలం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎల్బీ నగర్ సభ వేదికగా పూర్తిగా స్పష్టంగా చేశారు. కానీ ప్రస్తుతం మీరు చేసినటువంటి ఆరోపణల కారణాలు ఆ రోజు శాసనసభ ఎన్నికల సందర్భంగా గత ప్రభుత్వము అనుకున్నంత మేరకు ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి మేము ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, జాబ్ క్యాలెండర్ను యూపీఎస్సీ తరహాలో ప్రకటిస్తాము, జియో 46ను రద్దు చేస్తామని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ డిక్లరేషన్ ప్రకటించి మరీ హామీ ఇవ్వడం సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది యువత 1 కోటి ఆశలతో ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందండి. కానీ జరిగిందేంది? అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేస్తా అని వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసిందే తప్ప, వాళ్ళ నాయకులను ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు చేసిందే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య మధ్యతరగతి, బీద, బడుగు, బలహీన వర్గ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినటువంటి ఈ నిరుద్యోగ మిత్రులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదు. ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. మరి మా ఉద్యోగాల సంగతి ఏంది అని చెప్పి ఈరోజు రాష్ట్ర యువత ప్రశ్నిస్తూ ఉంటే, మేము 30,000 ఇచ్చినామని ఒక ఎమ్మెల్యే, 40,000 ఇచ్చినామని ఒక మంత్రి, 50,000 ఇచ్చినామని ఇంకో మంత్రి, ఏకంగా పీసీసీ అధ్యక్షుడు మేము 70,000 ఇచ్చినామని, పొన్నం ప్రభాకర్ గారు అయితే ఆయన 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ప్రకటిస్తాడు. కేసీఆర్ గారు నోటిఫికేషన్లు వేస్తే, వారు పరీక్షలు నిర్వహిస్తే వాటిని పట్టుకొని ఇవి మేమే ఇచ్చినామని చెప్పడం ఏదైతుందో ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఆవు ఎక్కడ కడితేంది, మా దొడ్లో ఇంత చాలని అనుకుంటున్నారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. మీకు నిజంగా నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే 2 లక్షల ఉద్యోగాలను ఎప్పుడు మీరు భర్తీ చేస్తారో చెప్పండి. ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. గతంలో వేసినటువంటి కమిషన్ కూడా చెప్పింది, బిస్వాల్ కమిటీ కూడా చెప్పింది. మరి అలాంటప్పుడు మీరు 2 సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటివరకు ఎందుకు ఖాళీలను భర్తీ చేస్తలేరో చెప్పాలి. మెగా డిఎస్సీని వేస్తామన్నారు. నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దిగువ మధ్యతరగతి యువత అంతా కూడా 1 కోటి ఆశలు పెట్టుకున్నారు డిఎస్సీ మీద. కానీ ఏం చేసిండ్రు? మీరు ఏదో 7,000 ఉద్యోగాలు, ఏదో 10,000 ఉద్యోగాలు ఇచ్చేసి అయిపోయింది అని చేతులు దులుపుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చలేదంటూ నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చారు. అప్పుడు ప్రొఫెసర్ కోదండరాం రెడ్డి లాంటి వాళ్ళు చాలామంది మద్దతు ఇచ్చారు. కానీ ప్రస్తుతం నిరుద్యోగులకు ఎటువంటి మద్దతు రావట్లేదు. కేవలం బీఆర్ఎస్ మాత్రమే నిరుద్యోగుల పక్షాన పోరాడుతుంది అనుకోవచ్చా? ఎందుకు ప్రొఫెసర్లు కావచ్చు, కీలకమైనటువంటి మేధావులంతా కూడా మౌనం వహిస్తున్నారు? అది మేధావులు సమాధానం చెప్పాలా? ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్న సందర్భంగా ప్రతి ఒక్క మేధావి బయటకు వచ్చి మాట్లాడాడు. ఈ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది, మీరు న్యాయం చేయాలని చెప్పి మాట్లాడాను. సరే, తప్పులేదు, అంటే మీకు ఆ రోజు అట్లా భావించు, యువత కూడా అట్లా భావించు. కానీ మరి ఈరోజు ఈ నిరుద్యోగులకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, మా ఉద్యోగాల సంగతి ఏంది అని ప్రశ్నిస్తుంటే వాళ్ళని గొరగొర ఉంచుకుంటూ పోయి వాళ్ళు పోలీస్ స్టేషన్లలో వేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత లేకుండా చేస్తున్న సందర్భంలో ఈ మేధావులు ఎక్కడికి వేళ్ళు, మీ మేధస్సు ఎక్కడికి పోయిందని అడుగుతున్నాం. ఎందుకు మీరు నెవరు మెదపడం లేదని అడుగుతున్నాం. అంటే మీ ఉద్యోగాలు మీకు వచ్చినాయి కాబట్టి ఇది సరిపోతుందా? ఇదేమన్నా మీ మేధావితనం? ప్రొఫెసర్ కోదండరాం గారు అంటే మాకు చాలా గౌరవం ఉంది. వారు తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఒక పెద్ద మనిషిలా ఉన్నాడు. పెద్దరికంగా అయినటువంటి మనిషిగా మేము అందరం కూడా గౌరవిస్తాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని జాబ్లెస్ క్యాలెండర్ని రిలీజ్ చేసిండు. జియో 46ను రద్దు చేస్తామని పోలీస్ యాస్పిరెంట్స్ నోట్లో మట్టి కొట్టిండు. జియో 29 తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అన్యాయం చేసిండు. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి ఈరోజు మొత్తం రాష్ట్ర యువతను మోసం చేసి మరి మీరు ఎందుకు మాట్లాడారు? దేశంలో ఎక్కడ లేని విధంగా స్కిల్ యూనివర్సిటీలను తెలంగాణకు తీసుకొస్తాను, స్వయంగా నేనే స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చి విద్యార్థుల్లో కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఆ స్కిల్స్ని ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మరికొంత సమయం ఇస్తే, ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు, ఇంకొంత సమయం ఇస్తే ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తానని చెప్తున్నారు. విశ్వాసం లేదా సీఎం మాటల మీద? స్కిల్ యూనివర్సిటీ కాదు, కిల్ యూనివర్సిటీలు అవుతున్నాయి ఈరోజు. హెచ్సియు ఏం జరిగిందండి? రాష్ట్రంలో
ఇటు ప్రభుత్వ పాఠశాలలు 2000 మూసేసిండు, ఇంకోవైపు విశ్వవిద్యాలయాలనే అమ్మేస్తున్నారు. ఎవడైనా విశ్వవిద్యాలయ భూములను అట్లా అమ్ముతారా? అదొక అటవీ ప్రాంతము, అటవీ జంతువులు ఉన్నాయి, వన్యప్రాణులు ఉన్నాయి, ఎన్నో చాలా స్పెసిఫైడ్ స్పీసీస్ ఉన్నాయి, ఎక్స్టింక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి పర్యావరణవేత్తలు మొత్తుకున్నా, స్టూడెంట్స్ మొత్తుకున్నా పట్టించుకోకుండా మొత్తం దాన్ని ఖాళీ చేసేటువంటి ఒక ప్రయత్నం చేశాను. కాబట్టి ఎవరికి మీ మీద నమ్మకం ఉంటుంది? ఈరోజు కేసీఆర్ గారు ఇచ్చేటువంటి నోటిఫికేషన్ పట్టుకొని నా నోటిఫికేషన్లు అంటే మరి నేను దొంగను చూసినట్టు చూడకపోతే ఏం చేస్తారు? ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, ప్రభుత్వాన్ని కూలదూసేందుకు నిరుద్యోగుల పక్షాన పోరాడుతూ కొంత తాత్కాలిక ఉద్యమాలు రాకేష్ రెడ్డి చేస్తున్నారు. కేవలం ఇది ప్రభుత్వంని బద్నాం చేసే ప్రయత్నం అని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ. ప్రజల పక్షాన పోరాటేటువంటి హక్కు మాకుంటుంది, ఆ బాధ్యత కూడా ఉంటుంది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను పోటీ చేసిన, గెలిచిన ఆయన కంటే నాకు 9,000 తక్కువ ఉండొచ్చు, 9,000 10,000 తక్కువ వచ్చి ఉండొచ్చు. కానీ నాకు కూడా 1,36,000 మంది ఓట్లు వేసింది కదా. కేసులు కూడా ఎక్కువనే ఉంటాయి. ఎస్, కేసులు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ పక్షాన పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. మా బాధ్యత మాకు గుర్తుంది, కానీ మీ బాధ్యత మీకు గుర్తుందా లేదో ఒక్కసారి మీరు గుండె మీద చేసుకొని మీరు చెప్పాల్సిందే. ఈ సందర్భంగా నేను కోరుతున్నా, ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి కుట్ర మాకు చేయాల్సినటువంటి అవసరం లేదు. మాకు ఇంకా చాలా సమయం ఉంది. తప్పకుండా ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాం. నిరుద్యోగ మిత్రులకు న్యాయం జరిగేంత వరకు మడమ తిప్పమని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. మొత్తంగా అటు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు తమకు ఉందంటూ చెప్తున్నారు బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేష్ రెడ్డి. ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ కొట్లాడుతుందని, రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి బీఆర్ఎస్ఏ నిరుద్యోగుల పక్షాన ఉంటుందని చెప్పి ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చి నిరుద్యోగులకు న్యాయం చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేష్ రెడ్డి. ఇది వీళ్ళు స్నేంద్రవుతూ రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.